జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం తర్వాత పార్టీని కాపాడుకోవడం కత్తి మీద సాములాగానే మారింది. ఎందుకంటే 151 సీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వంతబాడినటువంటి నాయకులు ఇప్పుడు దారుణ పరాజయం తర్వాత ముఖం చాటేస్తున్నారు. అయితే పార్టీ ఓడిపోయిందని ముఖం చాటేయడం కంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చగా గతంలో చెప్పినా వినలేదు కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చిందని చాలామంది ఆ పార్టీ నుంచి అయితే జారుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆళ్ల నాని అందరికీ తెలుసు, ఏలూరుకు చెందినటువంటి కీలక వైసీపీ నేత, గతంలో మొదట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, విధేయుడిగా పేరున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆళ్ల నాని పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఆళ్ల నాని ఒక 4 రోజుల క్రితమో 2 నెలల క్రితమో దాదాపుగా వైసీపీ పార్టీకి ఆ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలని చెప్పి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆ టైంలోనే దూకుతారా పార్టీలో కానీ అనుమానాలు వచ్చాయి. జనసేన టీడీపీలోకి ఎందులోకి వెళ్తారా అని కొంత సందిగ్ధత ఉండేది, లేదా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారా అనేది అప్పుడు అర్థం కాని విషయం. బట్ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతమంది కీలక టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే అంటే దాదాపుగా ఒక 2-3 రోజుల్లోనే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే కనపడుతుంది. ఏలూరులో అత్యంత కీలక నేత వైసీపీకి, ఒక రకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏలూరు ఎంతో కీలకమైంది. అందులో ఆళ్ల నాని ఒక కీలకమైనటువంటి నేత. సో అలాంటి కీలక నేతే ఇప్పుడు పార్టీ మారితే ఇది ఆళ్ల నానితో పోతుందా అంటే లేదు, కొంత వైసీపీ కేడర్ను కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో అది వైసీపీకి ఖచ్చితంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక రకంగా ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైసీపీ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆళ్ల నాని కూడా బయటకు వస్తే అది అంటే ఒక నావికుడు లేని నావలాగా తయారవుద్ది. ఇప్పటికే ఆళ్ల నాని ప్లేస్ను భర్తీ చేయించడం కోసం జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేసినా ఆ స్థాయి నేతను జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడ పెట్టలేని పరిస్థితి. సరే చోటామోటా నేతలు ఉన్నప్పటికీ ఆళ్ల నాని స్థాయిలో ప్రభావం చూపగలరంటే చూపలేరు. మీరు ఆళ్ల నాని చూడండి, వివాదరహితుడు. బేసిక్గా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, మంత్రి పదవిలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడా కూడా పరుష పదజాలంతో ప్రతిపక్షాలను విమర్శించిన పరిస్థితి లేదు. ఆ రోజుల్లోనే ఇతర నేతలలాగా బూతులు మాట్లాడటం, స్క్రిప్టులు చదవటం బహుశా ఆళ్ల నానికి అచ్చురాదు. అవన్నీ రావు కాబట్టి బహుశా ఆళ్ల నానిని దూరం పెట్టారేమో అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండాలన్నా, ఆయన నుంచి లబ్ధి పొందాలన్నా భజన చేయాలా, బూతులు తిట్టాలి, ఇవన్నీ మన అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఆళ్ల నాని ఇలాంటి పనులకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. మీరు చరిత్ర ఎప్పుడు చూసుకున్నా ఆళ్ల నాని ఒక వ్యక్తిని తిట్టాడు అనడానికి మీకు ఎక్కడ ఆధారాలు ఉండవు, ఏ మీడియా ముందు ఎవరిని మాట్లాడు. వాస్తవానికి సౌమ్యుడిగా పేరున్నటువంటి వ్యక్తి. సరే రాజకీయంగా ఇన్నర్గా ఎన్నైనా ఉండొచ్చు కానీ పైకి కనపడే వ్యక్తి. అలాంటి వ్యక్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అంటే అది వైసీపీ కేడర్కు ఎనలేని అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆళ్ల నాని విధానాల పట్ల ఆకర్షితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఆళ్ల నానితో పాటు చోటామోటా నేతలతో పాటు కొంత కేడర్ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగానే చెప్తున్నారు. టీడీపీలోకి ఆళ్ల నాని, ఆయన దారిలోనే మరొక 2 వైసీపీ నేతలు. నేను ఇందాకే చెప్పా, ఆళ్ల నానితో పాటు వెళితే కొంతమంది కీలక నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉంటుంది ఆళ్ల నానితో పాటు. సో అది ఖచ్చితంగా వైసీపీకి ఎదురు దెబ్బే. వైసీపీలో కీలకంగా వ్యవహరించి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించిన వారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయ్యి టీడీపీలో చేరిపోగా ఆ పార్టీకి ఇంతకు ముందే రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా 1-2 రోజుల్లోనే సైకిల్ ఎక్కనున్నారు. ఆళ్ల నాని 2 నెలల క్రితమే వైసీపీ అధ్యక్ష పదవికి, జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. నాని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా దానికి రాజీనామా చేసి మరి వైసీపీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి 4వ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదని కొందరు, అలాగే జనసేనలో చేరతారని మరికొందరు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. సో అలాగే మరొక మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు వైసీపీని వీడబోతున్నట్లుగా కూడా
సమాచారం వస్తుంది. ఒక రకంగా ఏంటంటే వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇటుపక్కేమో మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీరంగనాథరాజు, అటుపక్కేమో భీమవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాసు. సో వీరిరువురు కూడా పార్టీని వీడబోతున్నారని ఆల్రెడీ సమాచారం ఉంది. అయితే గ్రంథి శ్రీనివాసు జనసేనలో చేరతారని ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా శ్రీరంగనాథరాజు మాత్రం తెలుగుదేశం పార్టీలోనే చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆళ్ల నాని బయటకు వచ్చిన తరువాత వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏలూరులో నేను ఇందాకే చెప్పినట్టుగా ఆల్రెడీ ఏలూరులో కేడర్ అంతా ఖాళీ అయిపోయింది. ఆళ్ల నాని కూడా రాజీనామా చేసేసాడు. ఆయన కూడా పార్టీలో లేడు. ఎప్పుడైతే ఆళ్ల నాని రాజీనామా జరిగిందో దాని తర్వాత వేగంగా మార్పులు చేర్పులు జరిగాయి తెలుగుదేశం పార్టీలో కానివ్వండి. కొంతమంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు అనుకోండి. సో అంటే కేడర్ అంతా కూడా దాదాపుగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఇది ఒక రకంగా ఊహించని ఎదురు దెబ్బ. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాలను శాసించాలి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి అనేది ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ అనేది చాలా కీలకమైనటువంటి స్థానం. దాంట్లో ఉమ్మడి ఈస్ట్లో 19 ఉంటాయి, ఇందులో 15 స్థానాలు ఉంటాయి. సో మెజారిటీ సీట్లు ఎవరైతే ఈస్ట్ వెస్ట్లో గెలుస్తారో ముఖ్యమంత్రి పీఠాన్ని వాళ్ళు అధిరోహించడం అనేది కామన్గా జరుగుతుంది. 2014లో మీరు చూసుకోండి, ఈస్ట్ వెస్ట్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2019 సమయానికి వచ్చేటప్పటికి వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్టుగా చేసింది. సరే టీడీపీ స్థాయిలో చేసిందంటే దాదాపుగా చేసిందనే చెప్పాలా. గతంలో మీరు 2014లో ఉమ్మడి వెస్ట్ గోదావరిలో 15కు 15 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు బీజేపీ కూడా పొత్తులో ఉందండి. పవన్ కళ్యాణ్ బయట నుంచి మద్దతు ఇచ్చాడు. సో ఇది పరిస్థితి. 2019లో సీన్ రివర్స్ అయింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2024లో మళ్ళీ 2014 సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంటుంది అనేది రాజకీయ నిపుణులందరూ కూడా చెప్పే మాటే. అందులోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు వైజాగ్ రాజధాని అన్నాక ఇటు అమరావతి రాజధాని అన్న తర్వాత ఇదంతా బాగా ఎక్కువ పెరిగింది. బేసిక్గా వీళ్ళంతా కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంచనాలు కూడా కొంచెం తలకిందులు అవడానికి ప్రధాన కారణం అదే. ఈస్ట్ వెస్ట్లో వైసీపీ కొంచెం నిలబడగలిగితే కనీసం తట్టుకుని ఒక 30-40 సీట్లతో పోటీ ఇచ్చే అవకాశం ఉండేది. ఈ 2 స్థానాల్లో అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ప్రధానంగా బలంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఈ 2 ప్రధానంగా ఉన్నాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే ఈస్ట్ వెస్ట్లో కొద్దిగా పవన్ కళ్యాణ్ బలం అనేది ఎక్కువగా ఉన్న జిల్లాలు. ఇప్పుడు ఈ కూటమి గెలవడంతో జగన్మోహన్ రెడ్డికి అసలు దిక్కుతోసిన పరిస్థితి. ఉన్న క్యాడర్ మొత్తం కూడా చెల్లాచెదురైపోయింది. వాళ్ళకి ఉన్నటువంటి ఏకైక నేత అన్నటువంటి ఆళ్ల నాని లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడంతో అసలు ఆ పార్టీని అక్కడ చేయబట్టి నడిపించే వాళ్ళు లేడు. వైసీపీ వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరికి తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ చోటమోటా నేతలు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ప్రభావం చూపగలిగే నేతలు వైసీపీ పార్టీకి లేరు. ఇప్పుడు ఆళ్ల నాని గారు నిజంగా పార్టీ మారితే సరే తెలుగుదేశంలో చేరతారా జనసేనలో చేరతారా పక్కన పెడితే అది వైసీపీకి ఖచ్చితంగా ఎదురు దెబ్బే. నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఒక్కడితో పోదు, ఆయన కొంత క్యాడర్ను తీసుకుని వెళ్తాడు. ఏదో మూలిగైనాక మీద తాటిబండి పడ్డట్టు అసలే ఆ క్యాడర్ లేక ఇబ్బంది పడి ఆ నాయకులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి అది ఖచ్చితంగా మిగుడుపడిన అంశమే. ఏలూరు పూర్తి స్థాయి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం కూడా కత్తి మీద సోముగా మారింది. ఎవరిని తీసుకొచ్చేస్తాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు. లోకల్ నుంచి కాకుండా బయట నుంచి తీసుకొస్తే కేడర్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. లోకల్లోనేమో ఆ స్థాయిలో ఉన్నటువంటి నేతలు లేరు, ఉన్న చోటామోటా నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఉమ్మడి వెస్ట్ గోదావరిలో జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల నాని మార్పు అనేది లేదా ఆళ్ల నాని వేరొక పార్టీలోకి వెళ్ళటం అనేది అతిపెద్ద ఎదురు దెబ్బ. ఆయన కేవలం మంత్రే కాదు, మంత్రులు అయితే చాలా మంది మారారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి వ్యక్తి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఆఫ్ ద రికార్డు బినామీ అని కూడా ఏదో వార్తలు వస్తాయి. సరే అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కాసేపు పక్కన పెడితే మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల నాని రూపంలో అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది అనేది మాత్రం వాస్తవం.